పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనం చూడగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆఖరి 2 వచనాలు 25, 26 వచనాలు, ఆ తర్వాత 6వ అధ్యాయము 10 వచనాల వరకు దేవుడు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ మనకు అక్కడ చూపిస్తూ ఉంటారు. అది 25వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు క్రమముగా నడుచుకుంటారు అని ఉంటుంది. అంటే మనకి చూపించబోయే 2 కేటగిరీస్ కూడా ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు, తర్వాత శరీరానుసారంగా నడిచేవాళ్ళు. ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు క్రమంగా నడుచుకుంటారని కొన్ని లక్షణాలు వారి గురించి చెప్పారు. అదేంటంటే నెక్స్ట్ వచనంలోనే 26వ వచనంలో ఉంటుంది, వాళ్ళు ఒకరితో ఒకరు వివాదాలు రేపరు అని ఉంటుంది. తర్వాత వాళ్ళల్లో వాళ్ళు అసూయ పడరు అని ఉంటుంది. 3వది వృధాగా అతిశయపడరు. ఒకటి వివాదాలు రేపరు, ఒకటి అసూయ పడరు, ఒకటి అనవసరంగా తమను గురించి తాము హెచ్చుగా భావించుకుని అతిశయపడరు అని ఉంటుంది. ఆ 3 లక్షణాలు కంటిన్యూయేషన్ మనకి నెక్స్ట్ 26 వచనంలో ఈ 3 లక్షణాలు చెప్పారు. తర్వాత 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీలో ఎవరైనా ఒకడు తప్పిదములు చేసిన ఎడల అని స్టార్ట్ చేస్తారు పౌలు గారు. ఆ తప్పిదములు చేసిన ఎడల ఏం చేయాలి అంటే, ఆత్మ సంబంధులైన వారు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. సపోజ్ మనం ఆత్మ సంబంధం అయితే మనల్ని మనం పరీక్షించుకోవాలంట. ఏంటంటే తాను కూడా ఆ శోధనలో పడి తప్పిపోకుండా ఉండగలుగునట్లు జాగ్రత్త పడాలి అని మొదటి స్టెప్ చెప్తారు. రెండవది ఏమని చెప్తారంటే, ఆ విధంగా తప్పిపోయిన వాడిని సాత్వికమైన మనసుతో తిరిగి మరలా దారికి తేవాలి అని ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ సంబంధులు తాము శోధనలో పడకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా పడిన వాళ్ళు ఉంటే వాళ్ళని సాత్వికముతో మంచి దారికి తీసుకురావాలి అని ఉంటుంది. అంతేకాకుండా ఒకని భారములను ఒకడు భరించుడని నెక్స్ట్ వచనంలో ఉంటుంది. ఈలాగున మీరు క్రీస్తు నియమమును నెరవేర్చండి. కాబట్టి ఆత్మ సంబంధులైన వారు ఒకరి భారాలను ఒకరు భరిస్తారు. తర్వాత అదే విధంగా క్రీస్తు నియమాలను కూడా, క్రీస్తు నియమం అదే కాబట్టి ఆయన నియమాన్ని వారు నెరవేరుస్తారు అని ఉంటుంది. ఈ విధంగా ఆత్మ సంబంధులైన వారి లక్షణాలు చెప్తూ ఆ తర్వాత శరీర సంబంధాల గురించి కూడా చెప్తారు. వాళ్ళు ఏంటంటే మనకి మొదటి వచనంలో చూపించారు, మీలో ఎవరైనా తప్పిపోతే అని చెప్పారు. అంటే తప్పిపోయే వాళ్ళు ఎవరు అంటే శరీర సంబంధులు. అదే విధంగా వాళ్ళు తమని తాము వట్టి వాళ్ళైనా సరే ఎంచుకోబడిన వాళ్ళుగా, ఎన్నిక చేయబడిన వాళ్ళుగా భావించి వాళ్ళు అతిశయపడతారని ఉంటుంది. తమని తాము మోసపుచ్చుకుంటారంటది. కాబట్టి శరీరానుసారులు తప్పిదములో పడతారు, శోధనలో పడతారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు వట్టి వాళ్ళైనా ఏ పనికి పనిచేయని వారైనా సరే తామే ఎంచుకోబడిన వారని తమను తాము మోసపుచ్చుకుంటారని ఉంటుంది. ఆ విధంగా వారి లక్షణాలు తెలియజేస్తారు. అదే విధంగా ఇంకా కిందకు వస్తే గనక మనకి ఏమని ఉంటుందంటే, వాక్యోపదేశకులకి మంచి ఆహారం, ప్రతి పదార్థాల్లో మంచి పదార్థాలు మీరు భాగం ఇయ్యండి అని ఉంటుంది. అంటే వాక్యోపదేశకులు అంటే ఎవరంటే మన కాపరులు, మన నాయకులు, మనకి వాక్యాన్ని బోధించే వాళ్ళకి మంచి పదార్థాల్లో భాగం ఇయ్యాలి. అలాంటి భాగాన్ని ఇచ్చే వాళ్ళు ఎవరంటే మళ్ళీ వాళ్ళు కూడా ఆత్మ సంబంధులే. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధుల యొక్క లక్షణాలు. కాబట్టి దాని వెనువెంటనే ఇంకోటి వస్తుంది ఏంటంటే, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటని కోస్తాడని వస్తుంది. అంటే శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీర ప్రకారం ఆ పంట నాశనం అనే పంటని వాళ్ళు కోస్తారన్నట్టు. అంటే మన శరీరాశలు నెరవేర్చుకోవాలని చూసేవాళ్ళు చివరికి నాశనం అయిపోతారు. కానీ ఆత్మను బట్టి విత్తేవాడంట అక్షయమైన పంటని కోస్తారు, నిత్య జీవం అనే పంటని కోస్తారని అక్కడ ఉంటుంది. అంటే మనము దేవుని ప్రకారం నడుచుకుంటే, ఇక్కడ 2 కేటగిరీస్ చూస్తున్నాం మనం. ఆత్మ సంబంధులు ఎవరైతే దేవుని ఆత్మను అనుసరించి నడుచుకునే వారు ఉంటారో వారు ఆత్మరీతిగా విత్తనాలను విత్తుతారు, వారు నిత్య జీవం అనే పంట కోస్తారు. అంతేకాకుండా మనము అలయకుండా మేలు చెయ్యాలి అని ఉంటుంది. అలసిపోకూడదు. మేలు చేసి చేసి ఇంకా నేను చేయాల్సిందంత చేశానండి, నా వల్ల అయిందంతా అయ్యింది, ఇక నా వల్ల కాదు, నేను విసిగిపోయాను అనకూడదు. ఎందుకంటే అలసిపోకుండా మేలు చేయమని దేవుడు చెప్తున్నాడు. మీరు అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తారు. అంటే తగిన కాలమందు పంట అంటే ఇందాక మనం చెప్పినట్లు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధాల యొక్క లక్షణాలు చెప్తున్నాం. అలసిపోకుండా మేలు చేసే వాళ్ళు ఎవరు అంటే ఆత్మ సంబంధాలు. వాళ్ళు ఎలాంటి పంట కోస్తారంటే తగిన కాలమందు పంట కోస్తారు. అదే నిత్య జీవం అనేటటువంటి పంట. చాలా లక్షణాలు ఇక్కడ ఆత్మ సంబంధాలకి కలిసి ఉన్నాయన్నమాట. ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఒకరి భారాలను ఒకరు భరించుకోవట, తప్పిపోయిన వాళ్ళని మంచి దారికి తీసుకురావటం, అదేవిధంగా క్రీస్తు నియమాన్ని నెరవేర్చడం, ఆ తర్వాత
తర్వాత ఇందాక ముందు వచనాల్లో చెప్పినట్లు వాళ్ళు వృధాగా అతిశయపడకుండా, అదే విధంగా ఒకరికొకరు కలహాలు రేపుకోకుండా, అసూయ పడకుండా, ఇన్ని లక్షణాలు వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ లక్షణాలన్నీ చెబుతూ అలసిపోకుండా మేలు చేయండి. ఈ లక్షణాలన్నీ విత్తనాలుగా మనము భావిస్తే, ఆ విత్తనాలని మనం విత్తితే మనం ఏ పంట కోస్తామంటే తగిన కాలమందు మనం నిత్య జీవం అనే పంట కోస్తాము. కాబట్టి మన లక్షణాలే విత్తనాలు. ఆ విత్తనాలు గనక మనం విత్తడం ప్రారంభిస్తే మనము నిత్య జీవం అనే పంటని కోస్తాం. అంతేకాకుండా అందరి ఎడల మేలు చేయండి అని ఉంటుంది ఆఖరి వచనంలో. అందరి ఎడల మేలు చేయండి, విశేషముగా విశ్వాస గృహము చేరిన వారి పట్ల మరింతగా మేలు చేయండి. విశ్వాస గృహం అంటే దేవునిని విశ్వసించే వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళు. ఆ దేవుని రాజ్యాన్ని కట్టే వాళ్ళ పట్ల మరింత మేలు చేయండి. అంటే దేవుని రాజ్య సంబంధులు అంటే వాక్యాన్ని చెప్పేవారు, అనేక మందిని లీడ్ చేస్తూ ఒక మాదిరి జీవితాన్ని జీవించే వాళ్ళు, కేవలం దేవుని రాజ్యాన్ని మాత్రమే వెతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పట్ల మనము విశేషంగా మేలు చేయాలని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన లక్షణాలు మనకున్నాయి, శరీర సంబంధ లక్షణాలు కూడా. అంటే తమను తాము మోసపరుచుకునే వారు ఉంటారని చెప్పాము. వట్టి వాళ్ళుగా ఉన్నా కూడా గనులుగా ఎంచుకుంటూ తమను తాము మోసపరుచుకుంటారని చెప్పాము. అదేవిధంగా వాళ్ళు తప్పిపోతారని కూడా చెప్పాము. ఈ రెండు కేటగిరీస్లో మనం ఏ కేటగిరీకి చెందున్నాము చూసుకుని, ఒకవేళ మనము నిజంగా విశ్వాస గృహంలో మనము చేరితే గనక మనము ఆత్మ సంబంధులమే అని మనల్ని మనం అంచనా వేసుకోవాలి. ఎందుకంటే పై వాక్యాల్లో ఉంటుంది, ప్రతివాడు తన బరువును తానే భరించుకోవాలి, తనను తాను పరీక్షించి చూసుకోవాలి, తన పనిని బట్టి తను అతిశయపడాలి ఉంటుంది. కాబట్టి మన బరువు మనమే మోయాలి, అంటే మన పాప భారం మనమే మోయాలి, దానిని వదిలించుకోవాల్సిన భారం కూడా మన మీదే ఉంది. కాబట్టి మనము ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకోవాలని ఉంటుంది. దీనిని రెండు విధాలుగా మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24 నుంచి 34 వచనాల వరకు ఎంతో స్పష్టంగా దేవుడు చూపిస్తూ ఉంటారు. అక్కడ ఏముంటారంటే ఎవ్వరు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండనేరరు అని ఉంటుంది. మీరు సిరికి కానీ దేవునికి కానీ దాసులు అవ్వండి అంటారు. అంటే ఇద్దరు యజమానులు ఎవరు సేవించలేరు. సేవిస్తే కనుక ఒకళ్ళని ప్రేమిస్తారు, ఒకళ్ళని ద్వేషిస్తారు, ఒకళ్ళ మీద ఆనుకుని ఉంటారు, ఒకళ్ళకి లోబడతారు, ఒకళ్ళని తృణీకరిస్తారు. ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే సిరి, దేవుడు. సిరి అంటే సంపద, ఈ లోకాశలు నెరవేర్చుకునే వాళ్ళు. దేవుడు అంటే మనకు తెలుసు ఆత్మ సంబంధులు. ఇందాక మనం చూసిన ఆత్మ సంబంధులు దేవుడికే దాసులై ఉంటారు. ఇందాక మనం చూసిన శరీర సంబంధులు ఈ లోకములో శరీరాశల్ని నెరవేర్చుకోవడానికి ధనానికి దాసులైపోయి ఉంటారు. వాళ్ళ గురించి చెప్తూ యేసుక్రీస్తు వారు 2 మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఏమాత్రం ఆలోచించకండి అంటారు. ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఆకాశ పక్షుల గురించి చెప్తారు ఆయన. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఏ విత్తనాన్ని ఎప్పుడూ వేయలేదు ఆకాశ పక్షులు. ఒక పొలం పండించుకోవడం మనం చూడం, ఒక పంట కోయటం చూడం, కొట్లలో కూర్చుకోవడం కూడా మనం చూడం. అయినా సరే మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఏ పక్షులు బ్రతకట్లేదా, వాళ్ళు పోషించబడట్లేదా అంటే వాళ్ళని పోషించేవాడు పరలోకపు తండ్రి. కాబట్టి మీరు పక్షుల కంటే శ్రేష్టమైన వాళ్ళని దేవుడు చెప్తున్నారు. అంతేకాకుండా ఏమి ధరించుకుందుమో అని కూడా మీ వస్త్రాల గురించి ఆలోచించకండి. ఎందుకంటే అడవి పువ్వుల్ని చూడండి అని ఆయన ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నాయి చూస్తే సమస్త వైభవంతో కూడిన సొలొమోను కూడా ఈ అడవి పువ్వులాగా లేడంట. నిజంగా అది సొలొమోన్ని అవమానించటమా లేకపోతే అడవి పువ్వుని గణపరచటమా అంటే ఖచ్చితంగా అడవి పువ్వుని గణపరచటమే. అడవి పువ్వు ఎంత అందంగా అలంకరించబడిందో, చివరికి ఎంతో గొప్ప రాజైన సొలొమోన్ కూడా అంతగా అలంకరించబడలేదంట. అంత నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడే అడవి పువ్వులు, అడవి గడ్డిలాగా వేస్ట్ అయిపోయేవి, అవి కూడా ఎంతో అలంకారం పొందితే మీ గురించి అక్కడ దేవుడు ఒక మంచి మాట మాట్లాడతారు. అల్ప విశ్వాసులారా, మీ తండ్రి వీటన్నిటి గురించి ఆలోచిస్తారు, ఇవన్నీ మీకు కావాలని ఆయన ఆలోచిస్తారు. కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్తా ఉంటారు ఆయన. ఆ విధంగా చెప్తూ ఇంకా వీటన్నిటి గురించి విచారించే వాళ్ళు అన్యజనులు అని చెప్తారు. మిగతా ప్రజలు అంటే ఆత్మను అనుసరించి నడవని వాళ్ళు వీటన్నిటిని గురించి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని ఆలోచిస్తారు. కానీ మీరు మాత్రం శరీర సంబంధులు కాబట్టి శరీర సంబంధులైన మీరు అక్కడ
అక్కడ ఆఖరి వచనంలో ఉంటది, మీరు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి, తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి దేవునికి దాసులైన వారు, ఆత్మానుసారంగా నడిచేవారు వీటన్నిటిని శరీర ఆశలు నెరవేర్చుకోకుండా ఈ తిండిని, ఈ పానీయాల గురించి, వస్త్రాల గురించి వదిలివేసి దేవుని రాజ్యం ఎలాగా ఏర్పరచాలి, దేవుని నీతిని ఎలా పాటించాలని చూసుకోవాలి. అప్పుడు మీకు అవన్నీ ఎలాగో అనుగ్రహించబడతాయి. దేవుని రాజ్యం గురించి, ఆ రాజ్య సంబంధులు వాళ్ళకున్న లక్షణాల గురించి ఇందాక మనం చూసుకున్నాం గలతీ పత్రికలో. అదేవిధంగా దేవుని నీతిని కూడా అక్కడ చూపించారు. ఏంటంటే తప్పిపోయిన వారిని సాత్వికమైన మనసుతో సరిదిద్దాలి, అది దేవుని నీతి. ఇంకోటి, ఒకరి భారాలను ఒకరు భరించి క్రీస్తు నియమాలు నెరవేర్చడం, ఇది కూడా దేవుని యొక్క నీతి. కాబట్టి దేవుని రాజ్యము, దేవుని నీతిని మనము వెతికితే అప్పుడు సమస్తము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా రేపటి గురించి చింతించకండి. చింతించడం అంటే రెండు అర్థాలు వస్తాయి, బాధపడటం, ఆలోచించడం. రేపటి గురించి ఆలోచించద్దు. చాలా మంది పిల్లలు, యవనస్తులు ఏమంటున్నారంటే రేపటి గురించి ఆలోచించక్కర్లేదు కానీ ఉన్న వాటితో ఈ రోజు ఎంజాయ్ చేసేయండి. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు అంటున్నారు. అది తప్పు. మనం చేసే పనిని మనం చేస్తూ రేపటి ఫలితాన్ని గురించి ఆలోచించకూడదు. ఆ ఫలితం దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి ఏనాటి కాకీడు చాలు అని ఉంటుంది. అంటే ఈ రోజుకి వచ్చే వాటిని, వీటి గురించి ఈ రోజు కష్టపడండి, వచ్చే రోజు ఫలితం దేవుడు చూసుకుంటారు. కాబట్టి మన ఫలితం నిత్య జీవం అనే పంట అయితే మనము దేవుని రాజ్య సంబంధులమయ్యి ఆయన నీతిని వెతుకుతూ దేవునికి మాత్రమే దాసులుగా ఉండి సిరికి దాసులుగా ఉండకుండా అన్యజనుల్లాగా ఈ లోకాశలు నెరవేర్చుకోకుండా ఒకరి భారాలను ఒకరు భరించి యేసుక్రీస్తు వారి నీతి నెరవేర్చుకోవడానికి మనమందరం కూడా ఆయన చేతులకి అప్పచెప్పబడి ఆయన యొక్క మార్గంలో నడవటానికి దేవునిని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, రెండు కేటగిరీస్ మీరు మాకు చూపించారు. దేవుని యొక్క ఆత్మను అనుసరించి నడుచుకునేవారు, శరీరాన్ని అనుసరించి నడుచుకునేవారు. అదే విధంగా సిరికి దాసులైన వారు, దేవునికి దాసులైన వారు. మేము నీకే దాసులం ప్రభా, నీ బిడ్డలమే నాయన. నీ మార్గంలో నడవటానికి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నాయన, నీ రాజ్య సంబంధులకి విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేస్తూ మా గుణాలనే విత్తనాలను విత్తుకుంటూ ప్రభా, అలసిపోకుండా మేము మేలు చేస్తూ మంచి పంటను కోయడానికి నాకు, మాకందరికీ కూడా నీ యొక్క ప్రియమైన కుమారుడు యొక్క లక్షణాలు మాకందరికీ దయచేసి సహాయం చేయమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near with